హాయ్ అండి. వింటర్ సీజన్ కదా, చలి చలిగా ఉంది. సూప్ చేసుకుందామా? ఇందులో స్పెషల్ ఏంటి అంటే పన్నీర్ ముక్కలు, వెజ్జీస్, బాజ్రా సజ్జపిండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగినది వేసి, నెక్స్ట్ 1 ఆనియన్ సన్నగా తరిగినది అది కూడా వేసి, 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి షాలో ఫ్రై. జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయే మాదిరి బాగా కలుపుకొని, ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే నేను కార్న్ఫ్లోర్ బదులు బాజ్రా సజ్జపిండిని తీసుకున్నాను. ఇట్ ఈస్ వెరీ హై న్యూట్రిషన్ వాల్యూ కాబట్టి, సో అది ఫాలో చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేయాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. నేను ఈ సూప్ తీసుకున్న రోజు నా ఎనర్జీ లెవెల్స్ అస్సలు డౌన్ అవ్వలేదు. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ సజ్జపిండిని యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మిక్స్డ్ వెజ్జెస్ వేసుకొని, పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపి 3/4 లీటర్ వాటర్ పోసుకొని ఉడికించాలి. ఇక్కడ ఒక 12 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఎందుకంటే సజ్జపిండి కదా, ఒకవేళ సరిగా ఉడకలేదు అంటే గట్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి మనకు. సో బాగా ఉడికించుకొని తీసుకుంటే హోల్సమ్ ఫుడ్గా, ఇప్పుడు ప్రాపర్ డైట్ చేయాలి, తీసుకోవాలి, మీల్స్ స్కిప్ చేయాలి అనే వాళ్ళకి ఇది రియల్లీ హోల్సమ్ ఫుడ్గా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక్క స్టిర్ ఇచ్చి స్టవ్ కట్టేసి, లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి సూప్ బౌల్లో వేసి హాట్గా సర్వ్ చేస్తే లెమన్ కొరియా